ఓంకార సిద్ధేశ్వర స్వామి స్వామివారు వచ్చేసి ఇక్కడ సాక్షాత్తుగా స్వయంభూగా వెలిచారు. ఇక్కడనే ఓం అనే నాదం జన్మించింది. మనం ఏ పూజ చేసినా మొదట ఓం అనే నాదంతో స్టార్ట్ చేస్తాము. ఆ ఓంకార నాదం అనేది ఇక్కడనే జన్మించింది. ఇక్కడ వచ్చేసి ఓం అనే నాదం భయంకర శబ్దం వినపడేది. ఆ శబ్దానికి సిద్ధులు మునులు వీళ్ళంతా భయప్రాంతులై అమ్మవారికి తపస్సు చేస్తారు. అప్పుడు అమ్మవారు సాక్షాత్ స్వయంపై స్వామికి నొసట కుంకుమ ధరించారు. అక్కడ కుంకుమ పెట్టిన ప్లేస్ లో ఇప్పుడు కూడా అమ్మవారు ఏలు ముద్ద అనేది ఇప్పుడు కూడా అలాగనే ఉండిపోయింది స్వామిడ. అమ్మవారు కుంకుమ పెట్టినాంచి ఓం అనే నాదం స్వామి లోపలనే ఉండిపోయింది. అప్పటి నుంచి ఈ క్షేత్రం ఓంకార క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సిద్ధులతో తపస్సు పొందారు కాబట్టి ఇక్కడ స్వామివారి పేరు సిద్ధేశ్వర స్వామిగా ప్రసిద్ధిగా చెందింది. ఇక్కడ వచ్చేసి అమ్మవారు కుంకుమ పెట్టిన